Today's small step will become tomorrow's big story. Just keep moving. మనిషి జీవించి ఉన్నాడు అని తెలపడానికి సంకేతం అతనిలోని కదలిక, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, గుండె కొట్టుకోవడం. అంటే మనిషి కదలికలో ఉన్నాడు అని అర్థం. మనం మన లక్ష్యాల కోసం, మనం అనుకున్నవి సాధించడం కోసం నిరంతరంగా ఆ వైపు అడుగులు వేస్తూ ఉండాలి. కొండ వంటి లక్ష్యమున్నప్పటికీ, 1000 కిలోమీటర్ల దూరం లక్ష్యమైనప్పటికీ, మనం కొండను కరిగించడానికి రోజు ఒక రాయి తీసివేస్తూ ఉంటే ఆ కొండ కరిగిపోతుంది. అలాగే లక్ష్యం ఎన్ని మైళ్ళ దూరం ఉన్నప్పటికీ రోజు కొంత నడుస్తూ ఉంటే దూరం తగ్గుతుంది, మనం చేరుకోవాల్సిన గమ్యం దగ్గరవుతుంది. అందుకోసమే వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏం చెబుతుంటారంటే, ఒకేసారి పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ ఆ పెద్ద లక్ష్యాలని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని ఒక్కొక్కటి సాధించుకుంటూ వెళితే మనలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించాం కాబట్టి దీనిలో ఇంత భాగమైనటువంటి పెద్ద లక్ష్యాన్ని కూడా మనం సాధించగలుగుతామనేటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మనం నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటే మన మీద మనకు నమ్మకం కలుగుతుంది. ఆ లక్ష్యానికి కావలసిన నైపుణ్యాలను కూడా మనం నిరంతరంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మన ప్రయాణంలో ఎప్పుడూ ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండాలి. నీరు కూడా ఎప్పుడూ చలనంగా ఉంటేనే అది స్వచ్ఛంగా ఉంటుంది. ఎక్కడైనా ఆగిపోతే దానిలో మలినాలు చేరుతాయి. అందుకే నదుల్లోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది ప్రగతిశీలము, ప్రయత్నశీలము, నిరంతర ప్రయాణశీలము కలిగినటువంటిది. ఆ నదిలాగానే మనం కూడా విజయానికి చేరువు కావాలంటే నిరంతరంగా మనం సాగిపోతూనే ఉండాలి. లక్ష్యాన్ని చేరేంత వరకు ఎక్కడా కూడా ఆగవద్దు, ప్రయత్నాన్ని విరమించవద్దని ఈ సూక్తి మనకు తెలియచేస్తుంది. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.